వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు అన్ని రాష్ట్రాలకి కలిపి అన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏదైతే అంతకుముందు ఒక కమిటీ వేయడం రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో దాంట్లో రాజ్యాంగ సవరణలు ఏమక్కర్లేదు, ఆయన రాజ్యాంగ నిపుణుడు కావడం రామ్నాథ్ కోవింద్, ఆయన నేతృత్వంలో రాజ్యాంగ సవరణలు ఏమక్కర్లేదు, సాధారణ మెజార్టీతోనే పార్లమెంట్లో బిల్లు పెట్టచ్చు అని చెప్పి ఒక ప్రతిపాదన ఇవ్వటం. ఆ నేపథ్యంలో ఇవాళ క్యాబినెట్ చర్చించి వన్ నేషన్ వన్ పోల్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం. దీంతో జమిలీ ఎన్నికలు నెక్స్ట్ జరగబోతున్నాయి. అది ముందస్తు జరుగుతాయా 2029లోనే జరుగుతాయో చూడాలి. అయితే దీన్ని మరి వివిధ రాష్ట్రాల్లో పార్టీలు ఎట్లా ఆలోచిస్తాయి అంటే ప్రత్యర్థి పార్టీ అయినటువంటి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మద్దతు ఇచ్చారు, మహబూబా ముఫ్తీ మద్దతు ఇచ్చింది, అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చాడు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి. అట్లాగే స్వపక్షంలో ఉన్నటువంటి నితీష్ కుమారు, అట్లాగే విపక్షంలోనే ఉన్నటువంటి నవీన్ పట్నాయక్, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు దీనికి. ఇది ఓవరాల్గా 2/3 మెజార్టీ అవసరానికి ఒకవేళ అవసరమైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి కూడా సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమైపోతుంది.